హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అతిపెద్ద రైల్వే స్టేషన్ అయితే చూపించబోతున్నాను. అది ఎక్కడ అంటే ముంబై సిఎస్టీ రైల్వే స్టేషన్ అనమాట. మనకు ముంబైలో ఏదైనా సరే సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్కి అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. మనకి రైల్వే స్టేషన్ అంటే చాలా పెద్దగా మొత్తం 18 ప్లాట్ఫామ్లు ఉన్నాయన్నమాట. దాన్ని మనం ఈ బిల్డింగ్ అంతా కూడా రిజర్వేషన్ ఏదైతే చేయించుకోవాలనుకున్నారో ఆ రిజర్వేషన్ కౌంటర్ వాటికి మాత్రం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి లోకల్ ట్రైన్ ప్లస్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. మనకి ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా మంచి ఎప్పుడో కట్టిన రైల్వే స్టేషన్ కాకుండా మన కోటలా కనిపిస్తుంది అనమాట. ఛత్రపతి శివాజీ గారి ఇల్లు కోట ఎలా అయితే ఉందో చూస్తున్నారు కదా, ఆ కోటలా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ A to Z ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు. ప్రతిదీ కూడా ఏది ఎక్కడ ఎటు పోవాలి అనేది మొత్తం కూడా మనకి ఎయిర్పోర్ట్లో రాసినట్టయితే డీటెయిల్గా రాశారనమాట. ఇదంతా కూడా మనకి రిజర్వేషన్ కౌంటర్లే. మనకి ఇక్కడ పక్కన సెల్ఫ్ జోన్ అనమాట. ఇది మన లైన్లో నించునే పని లేకుండా ఆ సెల్ఫింగ్ ద్వారా అక్కడ మిషన్లు ఉన్నాయి కదా, ఆ ద్వారా టికెట్ అయితే తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. క్యూ లైన్ నిలబడకుండా. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళు ఆ లైన్లో నిలబడతారు అనమాట. చూస్తున్నారు కదా, అసలు నిజంగా అసలు కోట ఉన్నట్టే ఉంది నాకైతే. మనకి మొత్తం కూడా 1 to 7 వచ్చేసి లోకల్ ట్రైన్లు ఉంటాయి కదా, లోకల్ తిరిగేవి, అవి ఉంటాయి అన్నమాట స్టేషన్లో. మనకి 8 నుంచి 18 వరకు కూడా సూపర్ ఫాస్ట్లు, ఎక్స్ప్రెస్ ఇవన్నీ వేరే స్టేషన్ నుంచి వస్తాయి కదా, ఆ ట్రైన్లు అయితే ఉంటాయి అన్నమాట. వందే భారత్ ఇవి కూడా ఈ 7 to 8 to 18 వరకే మధ్యలో ఉంటుంది. మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ వందే భారత్ ట్రైను ఇవన్నీ ట్రైన్లు కూడా మంచిగా మొత్తం కూడా రైల్వే స్టేషన్ అంతా కూడా చాలా నీట్గా ప్లస్ బాగుంది చూడడానికి కూడా. ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఉందన్నమాట. అంత పెద్ద ఎయిర్పోర్టు. మనకి 13 దాకా అదే లైన్లో ఉంటుంది. మళ్ళీ 13 నుంచి 14 నుంచి 18 దాకా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడికక్కడ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ ఎక్కడ ఎటు పోవాలి అనేది మొత్తం ఇక్కడ కూడా టికెట్ బుకింగ్ ఉంది. ఈ ఏరియాలో కూడా మనకి మొత్తం కూడా 2-3 బుకింగ్ కౌంటర్లు అయితే ఉంటాయి అన్నమాట. ఎటు నుంచి వచ్చిన 13 నుంచి 18 వరకు పోవడానికి, ప్లాట్ఫామ్ దగ్గరికి పోవడానికి ఈ లైన్లో పోవాలన్నమాట. చివరికి వచ్చి కొంచెం ముందుకు పోయిన తర్వాత అక్కడ 14 నుంచి 18 వరకు ఉంటాయి. మధ్యలో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. స్లీపర్ టికెట్ వాళ్ళకి అన్నీ, మళ్ళీ తినడానికి కూడా అన్నీ అవైలబిలిటీలు ఉన్నాయి. పిజ్జాలు, బర్గర్లు ఏది కావాలంటే అది కూడా, ఆ ఫుడ్కి కూడా డోకా లేదనమాట. అదంతా కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇది 14వ ప్లాట్ఫామ్. 14 నుంచి చూస్తున్నారు కదా 18 వరకు ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా కలకత్తా నుంచి, హైదరాబాద్ నుంచి, ఏటేటో నుంచి మొత్తం వచ్చే కూడా ఇక్కడికి వస్తాయి. ఈ లైన్లోకి వస్తాయి అన్నమాట. ఇదనమాట మొత్తం సిఎస్టీ ఛత్రపతి శివాజీ టెర్మినల్. మనకి ఎక్కడికి పోయినా కానీ ఛత్రపతి శివాజీ అనే పేరు మాత్రం ఖచ్చితంగా వినపడుతుంది. ముంబై మొత్తం మీద కూడా ఖచ్చితంగా వినపడుద్ది అనమాట ఎక్కడికి పోయినా. లోకల్ ట్రైన్లు వచ్చాయి. చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీకు మరింత సమాచారం ఇస్తాను. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.